హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మ అయితే ఇవాళ చక్కెర పొంగలి చేశారు. చక్కెర పొంగలి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అది కొలతలతో సహా చెప్తాను. 4 కేజీల రైస్కి కేజీ పెసరపప్పు వేయాలి. ఇప్పుడు 4 కేజీల రైస్కి 8 లీటర్ల నీళ్ళు పోయాలి. 8 లీటర్ల నీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని, పెద్ద గిన్నెలో పోసుకోవాలి. పోసుకొని ఆ నీళ్ళని పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు ఎసరగా మరిగే వరకు ఉంచాలి. ఎసరగా మరిగే వరకు ఉంచి ఆ 4 కేజీల బియ్యాన్ని, కేజీ పెసరపప్పుని కొద్దిసేపు నానబెట్టాలి. ఈలోపు మనం ఇంకోవైపు బెల్లాన్ని 2 లోటాలు నీళ్లు పోసుకొని బెల్లాన్ని ఇంకో పొయ్యి మీద పెట్టుకుందాం. ఈలోపు మనం 4 కేజీల బియ్యం, కేజీ పెసరపప్పు ఒక అరగంట సేపు నాననివ్వాలి. నానినాక ఇప్పుడు ఎసర మరిగిపోయిద్ది మనకి. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇందాక నానబెట్టిన బియ్యానికి ఎసరైతే మరిగిపోయింది. ఇప్పుడు నీళ్లు ఉంటాయిగా లోపల, నీళ్ళు రాకుండా వాడదేవి బియ్యం వరకే, దాంట్లో బియ్యం పెసరపప్పు వరకే ఆ ఎసట్లో పోయాలి. పోసి బాగా కలపాలి. కలిపి ఇంకోవైపు బెల్లం పెట్టుకున్నాక బెల్లం బాగా దగ్గరికి దగ్గరగా పాకం అయ్యే వరకు ఉంచి కట్టేసేయాలి. ఇప్పుడు అన్నం అయితే మనం పోసిన నీళ్ళకి ఆ అన్నానికి సరిపోయిద్ది. పెసరపప్పు అన్నం కూడా ఒక అరగంట సేపు నాననిస్తాంగా ఉడికిపోయిద్ది. ఇప్పుడు దగ్గర పడిపోయింది. మనం చూసుకోవాలి చెమ్మ తగలకుండా ఉండే వరకు ఉంచి మొత్తం అన్నాన్ని బాగా కలుపుకోవాలి. మనం పోసిన నీళ్ళకి కొలతలతో సహా పోసాంగా మనం నీళ్ళు, ఆ నీళ్ళకి ఈ బియ్యానికి పప్పుకి అన్నిటికి సరిపోయింది. ఇప్పుడు పెద్ద గరిటెతో కానీ కుర్పీతో కానీ బాగా దాన్ని లోపల వరకు బాగా కలపాలి. కలిపేసి ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని బాగా పట్టుంచంగా దాన్ని వడపోసి పోయాలి. ఎందుకంటే ఏమైనా చెత్త ఉన్నా దాంట్లో అడ్డం పడుద్ది. ఇప్పుడు వడపోసి దాంట్లో పోసేసేయాలి. పోసి మళ్ళీ ఇంకొకసారి అన్నాన్ని మొత్తం కింద నుంచి బాగా కలపాలి. బాగా కలిపినాక మొత్తం కింద నుంచి కలపాలి. కలిపి ఆల్రెడీ మనం ఒక కేజీ నెయ్యి కళాయి పెట్టుకొని కేజీ నెయ్యి వేసుకోవాలి. కేజీ నెయ్యి వేసుకొని అది బాగా కాకొచ్చాక ఈలోపు ఆల్రెడీ చక్కెర పొంగల్లో కేజీ పంచదార వేయాలి. 4 కేజీల బియ్యం, కేజీ పెసరపప్పు, కేజీ పంచదార. ఈ పంచదార పాకం వేసేసాక ఆల్రెడీ పాకం వేడి, అన్నం వేడి ఉంటుందిగా, దాంట్లో కేజీ పంచదార వేసి బాగా కలిపితే ఈ పంచదార కూడా ఆ వేడికి బాగా కరిగిపోయిద్ది. ఇప్పుడు అది మొత్తం కలిపినాక ఆ వేడికి పంచదార కరిగిపోయిద్ది. ఇప్పుడు కొబ్బరిని అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపాలి. వేపి ఒక గిన్నెలోకి తీసేసేయాలి. 1/2 కేజీ కొబ్బరి, ఇప్పుడు ఒక అర కేజీ జీడిపప్పు, అర కేజీ కిస్మిస్ బాగా వేపాలి. వేపి అది కూడా బ్రౌన్ కలర్లో, అంటే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు ఆ కొబ్బరి కూడా దాంట్లో వేసేసేయాలి. అవి కలర్ వచ్చినాక అవి కూడా సిమ్లో కట్టేసి ఆ కొబ్బరి వేసేయాలి. కొబ్బరి వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి ఆల్రెడీ మనం తయారు చేసుకున్న దాంట్లోనే ఈ మొత్తాన్ని వేసేసి బాగా కలపాలి. కలిపితే చక్కెర పొంగలి రెడీ. టేస్ట్ చూస్తే సూపర్.